డీటెయిల్ చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని తెలిపింది. అయితే ప్రాజెక్టులో సెంట్రల్ వర్సిటీ భూములు లేవని, అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువు లేదని పేర్కొంది. న్యాయ పోరాటం ద్వారానే భూమిని దక్కించుకున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై విద్యార్థులు బగ్గుమన్నారు. అసలు ఎలాంటి విచారణ చేపట్టకుండానే నివేదిక ఎలా ఇస్తారని ఫైర్ అయ్యారు. ఇక రేవంత్ సర్కారు పైన ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరిగారు. ఫుట్బాల్ ఆడేందుకు వెళ్లి భూములపై కన్నేశాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు, ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి, వందల సంఖ్యలో పోలీసు వాళ్ళను పెట్టి, అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి, వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి, ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి, ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నాను. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి ఒక తలమానికమైనటువంటి విశ్వవిద్యాలయం. కొన్ని వేల మంది విద్యార్థులు ఇప్పటికే అనేక రంగాల్లో నిష్ణాతులై ఈ హైదరాబాద్ కి మంచి పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలన్నటువంటి నీచమైన ప్రయత్నం ఏది జరుగుతూ ఉందో, అక్కడ స్టాఫ్ కానీ అక్కడ విద్యార్థులు కానీ మీకు ఇవే దొరికినాయా? ఒకవైపు ఏమో రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగాలు లేకపోతారు, మరోవైపు కనీసం పార్కులకు జాగాలు లేకుండా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి ఈ రోజులలో ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకో 400 ఎకరాలు అమ్మి ఎల్మి రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు, అంతే కదా. ఎస్సీయూ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్సీయూ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీ భూములు అమ్మాలి, 1,000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగ ఉండదు రాబోయే తరాలకు. అన్నమేస్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఈ కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ